హలో ఫ్రెండ్స్, నిన్న మా ఆయన చనిపోయిన రోజు 16వ తేదీ. నిన్న ఊరికి వెళ్ళినాము మేము చింతగుంటకు. అంటే మా అత్తగారు తలకోన, అక్కడికి వెళ్ళినాం. నేను, నా కూతురు, మా అమ్మి మోక్షిత, ఆమెను వెళ్ళిపోయినాం నిన్న. ఇంకా మా తమ్ముడు భార్య అందరం పోయినాం. మొన్న నైట్ పోయినాము, శనివారం రోజా. అక్కడ పోయేతలకే సాయంత్రం అయింది. ఇంకా ఆ రోజు అక్కడే ఉండి ఇంకా నిన్న ఆదివారము ఇంకా అక్కడికి వెళ్ళినాం, గోరే దగ్గరికి. అక్కడికి వెళ్ళి ఇంకా ఆ చెట్లన్నీ వర్షానికి ఎక్కువ వచ్చేసినాయి. ఇంకా ఆ చెట్లను కొంచెం కొంచెం తీసేసి చుట్టూరు అవన్నీ ఇంకా టెంకాయ కొట్టుకొని పూలు అవన్నీ వేసేసి ఇంకా మా పాపాయి అక్కడే కాసేపు ఉండి ప్రశాంతంగా, అది అక్కడే చెరువు నిండి అది చెరువు దగ్గర. ఇంకా అదే ఊరు, అదే చెరువు అన్నీ ఆడే ఉన్నాయి. ఇటుపక్క అన్నీ మళ్ళు, మా మడి కూడా ఇటు పక్కనే ఉండదు, అది దున్నిన దాని పక్కనే. ఇంకా చెరువు నిండింది కాబట్టి ఇంకా అంతా నారు పోస్తారు. ఇంక బాగా మడి పండేదానికి బాగా ఒడ్లు పండుతాయి. ఇంకా పక్కనే అంతా ఊర్లోనే అనుకో. ఇంకా బాగా దగ్గరే కాబట్టి ఇంక మేము అందుకే ఈసారి ఇంకా ఇది అయిపోయినాక ఈ కార్తీక మాసం పోయి మళ్ళా నీట్గా చెట్లన్నీ కొట్టేసుకొని చేసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ సంక్రాంతికి పోతాం కదా టెంకాయ కొట్టడానికి మా ఆయనక. అందుకని అప్పుడు బాగా నీట్గా చేసుకోవాలి నేను మళ్ళీ పోయి సంక్రాంతికి. అది చూడు మా అన్వి అయితే వాళ్ళ తాతకు ఆ పూలన్నీ పెడతాంది, అవి తుంచేస్తాను. అది నేను ఆడపెట్టుంటే బంతి పూలన్నీ తీసుకొని ఉన్నా, బాగా నీట్గా వేద్దామని. ఏంది ఆడ నీట్గా అంతా కంపలు చెట్లు అన్నీ బలిచిపోయినాయి. అందుకని ఇంకా ఆ పిల్ల అయితే మా అన్వి పూలన్నీ పూలన్నీ పడాచాడు తీసి. ఇంకా ఈ నుంచే వాటర్ బాటిల్ కూడా ఎత్తుకోపోయినాం, ఎందుకంటే ఆడ కడిగి బాగా నీట్గా పెట్టుకోవాలని. అవన్నీ మాది కూడా అక్కడే ఉండేది మడి పొలం. అది కానీ బాగా చెరువు నిండింది కదా, 2 సార్లు వరి మడి పండుతుంది. కానీ ఎవరు చేయరు, మా అక్క చేసుకుంటుంది, మా తోడుకోడలు మా అక్క. అంత తప్ప నుంచి ఇంకెవరు చేసేవాళ్ళు లేరు. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. ఇంకా మా పాప మనవరాలు